5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయము చేయును, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు కలగకుండా నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడకుందువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నూతన నిబంధనలో 300 పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనములో ఆయన సమస్తమును బాగుగా చేసి. పాత దినాలలో చెక్క కుర్చీలు ఉండేవి. ఆ చెక్క కుర్చీలలో ఒక కాలు ఇరిగిపోతే అది తిరిగి వడ్రంగి దగ్గర తీసుకొని వెళ్తే ఆయన మరలా ఏం చేసేవాడంటే ఆ భాగములో మరో కుర్చీ, మరో కాలు అతికించి మరలా మనకిచ్చారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బాగు చేయువాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనములో నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానీయను, నేను స్వస్థపరచు యెహోవాను. 147 కీర్తనలు ఏముందంటే ఆయన తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసెను అనే మాట మనం చూస్తాం. నూతన నిబంధనలో ఒక తండ్రి యోహాను సువార్తలో తన కుమారుడు బలహీనతతో ఉంటే, ఒక దిన ప్రయాణములో యేసు ప్రభు ఉంటే ఆ తండ్రి వచ్చి, ప్రభువా నా ఇంటికి రావా, నా కుమారుడు బాగు చేయవా అంటే యేసు ప్రభు అంటాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు పో అన్నప్పుడు ఆ మాట నమ్మి అతడు వెళ్ళిపోయాడు. రే అబ్బాయి దగ్గర ఉండమంటే ఇంకా బయట ఉన్నారంటే ఆ అబ్బాయి గారు గంతులు వేస్తున్నారండి అంటే ఎప్పుడు అంటే నిన్న 1 గంట నుండి జ్వరం ఆయనను వదిలేదు. యేసు తనతో చెప్పిన గంట అదే అని తెలుసుకొని అతడును అతని ఇంటి వారును యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేది. కనుక బలహీనతలు వస్తాయి, జబ్బులు వస్తాయి, కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను బాగు చేసేది. హిజ్కియా కన్నీళ్లు పెట్టుకున్నాడు, అడుగుతున్నాడు, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రేమగల దేవుడు హిజ్కియాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుస్సునిచ్చాడు. అతడు ఉన్నప్పుడు యెరూషలేము మీదికి ఏ శత్రువు అతని మీదికి రాలేదా. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన స్వస్థపరచు దేవుడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట మనకు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యం గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను.
ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములను పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రదేశములను, యోర్దాను ఆవతల ఆవల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మా ప్రియులు ఎలీషా గారు వదనమును బట్టి పెద్ద కుమారుడు ఆయన భార్య వారి సంతానాన్ని బట్టి కుమార్తెలు వారి భర్తలు వారి సంతానాన్ని బట్టి రెండవ వారు ప్రేమ్ సాగర్ ఆయన భార్య వారి సంతానాన్ని బట్టి గత దినాలలో అన్న చాలా బలహీనతలతో ఉండగా మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చి అందిస్తారు. అన్న తీసుకుంటున్న ప్రతి మందుని పదార్థాన్ని దీవించి పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత వదినమ్మను దీవించి భార్య భర్తలకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచి ఈ సంవత్సరంలో 3 నెలలు మీరు కాపాడి 4వ నెల ప్రమాణం నుంచి దినమందు ఈ విధంగా ప్రార్థించుటకు సహాయం చేశారు. ముగిస్తే ఎలీషా గారికి ఉంటున్న ప్రతి బలహీనతను స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత ఇచ్చి ఈ సేవలో సహకరించిన బాబు కుటుంబాన్ని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.